అక్క రెడీ అవుతుందండి. రెడీ అవుతుందా? ఎక్కడా? మంచం మీద పడుకునా? లేదండి, అక్క ఎప్పుడో లేచింది. అబద్ధాలు చెప్పకు. ఈ రోజు వ్రతమని తెలుసు. ఇంటి కోడలుగా ముందుండాల్సింది తను. ఆమె రాకుండా మీరిద్దరు మాత్రమే వ్రతానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఆవిడ గదిలో రెడీ అవుతుందంటే ఎలా నమ్మమంటారు? పడుకుని నిద్రపోతూ ఉంటుంది, అంతేనా? అదేం లేదండి. బుకాయించకండి. అబద్ధాలు చెప్పి మీ అక్కను కాపాడుకుందాం అనుకుంటున్నారా? కోడలిగా ఇంటికొచ్చిన మొదటి రోజు ఇలా చేస్తే ఇక మీ అక్క ఇక్కడ కాపురం ఏం చేస్తుంది? శుభమా అని వ్రతం పెట్టుకుంటే అందరికంటే ముందు తనుండాలి. ఏ వదినా, ఏమై ఉండాది? ఎందుకట్ట అరుస్తుండావు? లేకపోతే చూడొదినా, ఇంట్లో వ్రతం అని తెలుసు కదా. ఆ దుర్గ ఇంతవరకు రాకుండా గదిలో పడుకుని నిద్రపోతుంది. లేదండి, రెడీ అవుతుందని చెప్తుంటే నమ్మడం లేదండి. రెడీ అవుతుండదని చెప్తుండారు కదా వదినా. నువ్వేదో దగ్గరుండి చూసిన మాదిరి ఎందుకట్ట రచ్చ చేస్తుండావు? అయ్యో వదినా, నీకు అర్థం కావట్లేదు. వాళ్ళు అబద్ధం చెప్తున్నారు. నిజంగా అమ్మాయి లేచి రెడీ అవుతూ ఉండుంటే ఈ పనులన్నీ వీళ్ళెందుకు చేస్తారు? అక్కని కాపాడడానికి చెల్లెళ్ళు ఇక్కడికొచ్చి పనులు చేస్తూ మనల్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. ఏమ్మా విజయశాంతి, ఏం జరుగుతుండాది? ఏమి కథ? మా వదిన చెప్పేటిది నిజమేనా? అసలు ఏమనుకుంటుండారు మీరు? ఏమ్మా, ఇదేనా నీ పెంపకం? ఏమైందమ్మా? ఇంకా ఏం కావాలనా? ఇంట్లో వ్రతం జరుగుతుండాది, శుభమా అంటూ కోడలింట్లో తొలిచూరు అడుగు పెట్టినది. మీ కూతురే కదా ఇవన్నీ చేయాల్సింది. పాపం కూతుర్ని పడుకోమని చెప్పి మీరు చేస్తుండారా? ఇట్నేనా బిడ్డల్ని పెంచేటిది? ఆడపిల్లన్నాక పొద్దున్నే లేవబన్లే, ఇంటి ముంగిట ముగ్గేయడము, తులసికోట దగ్గర దీపం పెట్టడము, ఇట్లాంటి పద్ధతులేమీ నేర్పలేదా మీరు? అవన్నీ నేర్పివ్వడానికి వాళ్లకుండేదే 2 గదులు. తులసి మొక్కలు పెట్టుకోవడానికి, ముగ్గులు వేసుకోవడానికి అంత స్థలం ఎక్కడుందోదినా? ఆడబిడ్డల్ని కన్నాక పద్ధతులు పాడు అన్ని నేర్పించాలమ్మా.